పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి అలసత్వం సహించబోమని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ హెచ్చరించారు. బుధవారం నగరంలోని ఏటిమొగ ప్రాంతంలో ఆయన విస్తృతంగా పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ప్రతిరోజు శానిటేషన్ వర్కర్లు వస్తున్నారా, కాలువలను సక్రమంగా శుభ్రం చేస్తున్నారా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటూ పారిశుధ్యంపై వారి అభిప్రాయాలను సేకరించారు. ఏటిమొగ ప్రాంతంలో దోమలు అధికంగా ఉన్నాయని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకురాగా ఫాగింగ్ నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం అన్నమ్మఘాటి సెంటర్ లోని అన్నా క్యాంటీన్ ను సందర్శించిన కమిషనర్ అక్కడ నిర్వహణపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్ సేవలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఏటిమొగ ప్రాంతంలో పారిశుధ్య పనులు పరిశీలించామని, శానిటేషన్ నిర్వహణలో ఎక్కడైనా నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరాన్ని శుభ్రంగా ఉంచడం కోసం అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట శానిటేషన్ ఇన్స్పెక్టర్ ధర్మాసి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాదు ఇది మనకి మీ ఇంటికి వచ్చి తడి చేత పొడి చేత పట్టుకెళ్తున్నారమ్మా? చేసేస్తారా? ఓకే, మీ మెయిన్ ప్రాబ్లం ఏంటి? పబ్లిక్ ఇంట్రాక్షన్ అవ్వాలి, అప్పుడు మాత్రం మన చేసిన వరకు ఉపయోగం ఉంటుంది. అదర్వైజ్ నువ్వు సస్పెండ్ అందరూ చెప్తున్నావు ఉపయోగం ఉంటుంది. నమస్కారం అండి. ఈరోజు మన అన్నా క్యాంటీన్ విజిట్ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ సంబంధించింది మనకి ఇక్కడ ప్రజలతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. బాబు, ఫుడ్ బాగుందా? మీరు మా ఊళ్ళు మీతో మర్యాదగా మాట్లాడారండి. మీరు కూర్చుని కింద కూర్చునేది పైకి లేవండి. ఓకే, అంటే మీరు లోనికి వచ్చి తినారు. ఓకేనా? మా వాళ్ళు ఇక్కడ మంచిగా బాగున్నాయండి. ఫ్యాన్ అది బాగా పనిచేస్తుంది కదా. ఫుడ్ టేస్టీగా ఉంది కదండి. ఫుడ్ క్వాలిటీ కూడా ఉంది కదండి. క్వాంటిటీ సరిపోతే ఇచ్చారు కదండి. మీరు హ్యాపీనా? ఈరోజు మరి అన్నా క్యాంటీన్లో ఎవరైతే మనకి ఆహారం తీసుకున్నారో వాళ్ళని మనం ఇంటరాక్ట్ చేయడం జరిగింది. దే ఫీల్ వెరీ మచ్ హ్యాపీ రిగార్డింగ్ ద అన్నా క్యాంటీన్. ఇక్కడ సిబ్బంది కూడా చక్కగా పనిచేస్తున్నారు. అదేవిధంగా మన వారు ఎవరైతే ఉన్నారో వారి మర్యాదగా కూడా మాట్లాడుతున్నారు. వచ్చిన వారికి సక్రమంగా వడ్డిస్తున్నారు. హైజీనిక్ హ్యాండ్స్ కూడా గ్లౌజెస్ వేసుకుని వడ్డిస్తున్నారని మీ మాటలోనే చెప్పడం జరిగింది. ఇక మనకి శానిటైజేషన్కి వచ్చినట్లయితే ఇవాళ ఏటిమగ ప్రాంతానికి మనం విజిట్ చేయడం జరిగింది. ఏటిమగ ప్రాంతానికి సంబంధించింది అక్కడ విజిట్ చేసినప్పుడు ఏదైతే ట్రైన్స్ ఉన్నాయో ఆ ట్రైన్స్కి అడ్జస్ట్గా, అంటే చివరి ప్రాంతం ఉన్న ఆ నది ఏదైతే ఉందో ఆ నదీ ప్రాంతానికి ఈ డ్రైన్కి వచ్చే ప్రాంతంలో కొంచెం కూడుకుపోయింది. శానిటేషన్ వర్కింగ్ పెట్టి వాళ్ళు పెట్టి క్లీన్ చేయడం జరిగింది. ఇక్కడ సూపర్వైజర్ కూడా నేను కోరేది ఏంటంటే ముందు ఎండ్ పాయింట్, ఆ డ్రైన్కి ఎండ్ పాయింట్ క్లీన్ చేయించండి ముందు. అప్పుడు ఈ పైన వాటర్ అంతా కూడా తిరుగుతుంది, దిగిపోతుంది. అట్లా కాకుండా ఎండ్ పాయింట్ ఏమో మూసుకుపోయి ఉంటుంది. ఇది వాటర్ దిక్కున్న కొన్ని చోట్ల ఇబ్బంది వస్తుంది. నేను అది ఏటిమగ ప్రాంతంలో అది గమనించడం జరిగింది. అందుకోసం ముఖ్యంగా శానిటరీ సిబ్బంది, అంటే శానిటరీ సూపర్వైజర్స్, శానిటరీ వర్క్ ఇన్స్పెక్టర్స్ మాత్రం ముందుగా ఆ జాయిన్ అడ్జస్ట్ వరకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మరి అక్కడ మనకి ఏటిమగ ప్రాంతంలో, ప్రాంతంలో అక్కడ పీపుల్లో ఎవరైనా చనిపోయిన సందర్భంలో వారు కార్యక్రమం చేసాక స్నానం చేయడానికి మన నదికి సంబంధించిన మెట్లు కూడా కడడం జరిగింది. అంటే వాటర్ వచ్చే సమయంలో వాటర్ ఎక్కువ వస్తుంది. అది సమ్ హైటెడ్ లో టైడ్ ఇచ్చినప్పుడు వాటర్ వెళ్ళిపోవడం వల్ల అక్కడ కొంచెం అంటే మట్టి చేరిపోయి ఉంటుంది. దానివల్ల నదిలో దిగడానికి, స్నానం చేయడానికి అవకాశం వారు చెప్పడం జరిగింది. దానికి వారు చిన్న ప్రపోజ్ చేశారు. షవర్ బాత్ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అంటే ఏదైతే మనకి ట్యాప్ వాటర్ వస్తుందో మంచినీళ్ళు వచ్చి అక్కడ ఒక మోటార్ ఏర్పాటు చేసి ట్యాంక్ ద్వారాగా షవర్ బాత్ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అది కూడా మరి స్థానిక ప్రజాప్రతినిధుల వరకు కూడా మాట్లాడి
కలెక్టర్ గారు దృష్టి పెట్టి దానికి కూడా ఒక డెసిషన్ తీసుకోగలుగుతుంది. దానివల్ల ఈ నదిలో దిగడం కానీ దాని ప్రమాదాలకి జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ మేకే ప్లాన్ ఇచ్చింది. అదేవిధంగా మనకి శానిటరీ విషయంలో మనకి 14 డివిజన్లో కూడా 14 డివిజన్లో కూడా మనకి శానిటరీ వర్కర్స్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, సూపర్వైజర్స్ ఉన్నారు. మనకి ట్రాక్టర్స్ అన్నీ కూడా 16 ట్రాక్టర్స్ కూడా పనిచేస్తున్నాయి. అట్లానే మనకి టిప్పర్స్ కూడా వస్తున్నాయి. ఏదైతే కాంపాక్టర్స్ కూడా పనిచేస్తున్నాయి. ఇప్పటి నుంచి ఎవరు శానిటర్స్ ఏ ఏరియాలో శానిటేషన్ సక్రమంగా జరగలేదో దానికి సంబంధించిన మేస్త్రి, శానిటరీ సూపర్వైజర్, కన్సర్నింగ్ అధికారి కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎవరైనా శానిటేషన్లో అసలు చేస్తే మాత్రం డెఫినెట్గా వీ విల్ టేక్ ఏ యాక్షన్ ఎగెన్స్ట్ ద కన్సర్న్ అథారిటీస్. దీంట్లో శానిటేషన్ చాలా ప్రాధాన్యత ఉన్న అంశం కాబట్టి అది కూడా పొందుపరిచినందుకు ముఖ్యంగా అందరికీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే లైటింగ్కి సంబంధించి చేస్తున్నాము. మనకి పురమిత్ర యాప్ ఉంది. శానిటేషన్ ఎక్కడైనా బాగుండాలి లేనట్లయితే ఆ పురమిత్ర యాప్లో మాకు చిన్న అప్లోడ్ చేసినట్టయితే మనం వచ్చి చర్య తీసుకుంటాము. ఆ విషయంలో కూడా మరి అందరూ కూడా సహకరించాల్సింది కోరుతున్నాం. ముఖ్యంగా శానిటేషన్లో అందరూ శానిటరీ సూపర్వైజర్సు, శానిటరీ మేస్త్రి గారు, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఇతర కింద సిబ్బంది కూడా మనం ముందు డ్రైన్కి సంబంధించింది ఎడ్జస్ట్ని క్లీన్ చేయండి. కొన్ని చోట్ల మనకి ఎడుమగిలిన ప్రాంతంలో కొన్ని చోట్ల లోన్కి కూడా వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతంలో చిన్న డ్రైన్స్ నుంచి వచ్చిన వాటరు క్లీన్ చేయమని అడగడం జరిగింది. అది కూడా క్లీనప్ చేస్తున్నాము. ఈ మస్కిటోస్ సంబంధించి కూడా సూపర్వైజర్ ప్రతిరోజు కూడా మస్కిటోస్కి సంబంధించింది ఫాగింగ్ చేస్తామని చెప్పారు. ఈ ఫాగింగ్ ఎక్కడ చేస్తున్నారో నాకు ఫొటోస్ సహా కూడా పెట్టించాలి. అదేవిధంగా మనకి మస్కిటోస్ సంబంధించింది స్ప్రే చేస్తామని చెప్పారు. ఆ స్ప్రేయింగ్ కూడా ప్రతిరోజు ఎక్కడ చేస్తున్నారో ఫొటోస్తో కూడా పెట్టి ప్రతిరోజు కూడా కన్సర్న్డ్ సూపర్వైజర్స్ నివేదిక సమర్పించగా ఆదేశించడం జరిగింది. దీంట్లో ఏమైనా ఆదేశాల్లో ఎవరు అశ్రద్ధ చేస్తే మాత్రం శానిటేషన్లో అశ్రద్ధ చేస్తే మాత్రం వారిపైన తప్పగా చర్యలు ఉంటుందని ముందుగా తెలియజేస్తున్నామండి. ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా మనం డ్రింకింగ్ వాటర్కి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాము. అది కూడా మరి ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. అదే కొంతమంది ఆ ప్రాంతం నుంచి చూసినప్పుడు కాబట్టి బాత్రూమ్ కూడా డ్రింకింగ్ వాటర్తో కొడుతుంది. ట్యాప్ కనెక్షన్ ఆఫ్ చేసేసాం. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ మోర్ ఇంపార్టెంట్. బట్ డ్రింకింగ్ వాటర్తో కింద చాలామంది డ్రింకింగ్ వాటర్ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో మరి వారు అమ్మ ఆ డ్రింకింగ్ వాటర్తో ఏం చేస్తున్నామని బాత్రూమ్ కొడుతున్నారని చెప్తున్నారు. ట్యాప్ కూడా కనెక్షన్ డిస్కనెక్ట్ చేసేయడం జరుగుతుంది. అట్లా చేయొద్దని దయించి మీ అందరికీ మనం కాకినాడకి డ్రింకింగ్ వాటర్ మనం కల్పిస్తున్నాం. ప్రజలు ఇబ్బంది పడకుండా అదేవిధంగా శానిటేషన్ మనం చేస్తున్నాము. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఎవరైతే మన సిబ్బంది ఉన్నారో మీరు శానిటేషన్ చేసే సమయంలో ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వండి. నాయకులు ఎవరున్నారో వారిని కూడా తీసుకొని స్వయంగా వారి ఆధ్వర్యంలో మీరు చేస్తే వారు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ముఖ్యంగా సిబ్బందికి అదొక గమనిక వహించవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.